వివాదాస్పద హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వర్మను పదవి నుంచి తొలగించడానికి ఉద్దేశించిన అభిశంసన ప్రక్రియ మొదలైంది. ఆయన్ను పదవి నుంచి తొలగించే తీర్మానాన్ని చేపట్టాలని కోరుతూ 152 మంది ఎంపీలు సంతకాలు చేసిన వినతి పత్రాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. ఈ తీర్మానానికి పార్టీలకు అతీతంగా పార్లమెంటు సభ్యుల నుంచి మద్దతు లభించింది. దానిపై సంతకం చేసిన వారిలో బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జేడీయూ, సిపిఎం ఇతర పార్టీల సభ్యులున్నారు. లోక్సభలో 100, రాజ్యసభలో 50 మంది సభ్యులు కోరుకుంటే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తి మీద అభిశంసన ప్రక్రియ మొదలుపెట్టవచ్చు. లోక్సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్లలో ఎవరైనా అభిశంసన ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాలి. ఈసారి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఆ బాధ్యతను తీసుకున్నారు. అభిశంసనకు అవసరమైన చర్యలు తీసుకోమని రాజ్యసభ సెక్రటరీ జనరల్ను ఆదేశించారు. ఇదిలా ఉండగా తానేమీ తప్పు చేయలేదని జస్టిస్ వర్మ అంటున్నారు. సుప్రీంకోర్టు కమిటీ అభిశంసన సిఫారసును సవాల్ చేస్తూ ఇప్పటికే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, అనిల్, జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన పార్లమెంట్ కు మెమరాండం ఇచ్చారు. నిబంధనల ప్రకారం న్యాయమూర్తిని తొలగించేందుకు ప్రవేశపెట్టే తీర్మానంపై కనీసం 100 మంది లోక్సభ ఎంపీలు, రాజ్యసభ నుంచి 50 మంది ఎంపీలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ తీర్మానాన్ని ఆమోదించాలా వద్దా అనే దానిపై స్పీకర్, సభా చైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఏదేమైనా ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై చర్యలకు పార్లమెంటు సిద్ధమైంది. జస్టిస్ వర్మను తొలగించాలని కోరుతూ ఎంపీలు ఉభయ సభల్లో సోమవారం నాడు మెమరాండం సమర్పించారు. లోక్సభలో అభిశంసన తీర్మానంపై 145 మంది ఎంపీలు సంతకాలు చేశారు. రాజ్యాంగంలోని 124, 217, 218 నిబంధనల కింద ఈ నోటీస్ ఇచ్చారు. కాంగ్రెస్, టీడీపీ, జేడీయూ, జేడీఎస్, జనసేన పార్టీ, ఏజీపీ, శివసేన సిండే వర్గం, ఎల్జేఎస్పీ, ఎస్కేపీ, సిపిఐ, సిపిఎం సహా పలు పార్టీలకు చెందిన ఎంపీలు ఈ తీర్మానానికి మద్దతిచ్చారు. సంతకాలు చేసిన ప్రముఖుల్లో అనురాగ్ ఠాకూర్, రవిశంకర్ ప్రసాద్, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, రాజు ప్రతాప్ రూడి, పిపి చౌదరి, సుప్రియా సూలే, కేసీ వేణుగోపాల్ తదితరులున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీలు ఈ మెమరాండం సమర్పించారు. ఇటు రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియా కూటమిలోని పార్టీలకు చెందిన ఎంపీలతో సహా 63 మంది ఎంపీలు జస్టిస్ వర్మను తొలగించాలని కోరుతూ మెమరాండంపై సంతకాలు చేశారు. చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ కు ఈ యొక్క మెమరాండం సమర్పించారు. నిబంధనల ప్రకారం న్యాయమూర్తిని తొలగించేందుకు ప్రవేశపెట్టే తీర్మానంపై కనీసం 100 మంది లోక్సభ ఎంపీలు, రాజ్యసభ నుంచి 50 మంది ఎంపీలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ తీర్మానాన్ని ఆమోదించాలా వద్దా అనే దానిపై స్పీకర్, సభా చైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ వర్మ ఉన్న సమయంలో ఆయన ఇంటి ఆవరణలో కాలిపోయిన నోట్ల కట్టలు దొరికాయి. ఈ ఘటన సంచలనం కావడంతో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా అంతర్గత విచారణ కోసం 3 హైకోర్టు న్యాయమూర్తులతో కమిటీ వేశారు. నోట్ల కట్టలు దొరికింది నిజమేనని కమిటీ తేల్చింది. దీంతో ఆయనను రాజీనామా చేయాలని సిజేఐ సూచించారు. అయితే ఈ సూచనను జస్టిస్ వర్మ తిరస్కరించారు. దీంతో జస్టిస్ వర్మ అభిశంసనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మంత్రి నరేంద్ర మోదీలకు జస్టిస్ సంజీవ్ ఖన్నా సిఫార్సు చేశారు. దానిలో భాగంగానే ఈ యొక్క జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన సంబంధించి నిన్న పార్లమెంట్ లో 2 ఉభయ సభలకు సంబంధించి ఇటు రాజ్యసభలో, లోక్సభలో కూడా సంతకాలు చేసి ఇటు స్పీకర్ ఓం బిర్లాకు, అదేవిధంగా రాజ్యసభ చైర్మన్ కు మెమరాండం సమర్పించారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన పైన చర్యలు ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సైదులు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఇవాళ ఏసీబీ కోర్టులో సిట్ కస్టడీ పిటిషన్ వేనుంది. మరోవైపు జైల్లో ప్రత్యేక వసతులు కావాలంటూ మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలని, వారంలో 6 ములాఖాతులు ఇవ్వాలని, టీవీ ఏర్పాటు చేయాలని పిటిషన్లో కోరారు. దీంతో మిథున్ రెడ్డి పిటిషన్పై ఇవాళ ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది.
మిథున్ రెడ్డి పిటిషన్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, మిథున్ రెడ్డి పిటిషన్ పై ఇవాళ ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అనిల్, మద్యం క్యాంప్ కుంభకోణంలో కీలక నిందితుగా ఉన్న మిథున్ రెడ్డిని మొన్న ఆదివారం పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించడం కూడా జరిగింది. అయితే ఈ విచారణకి అంటే పోలీసులు ఒకవైపు మిథున్ రెడ్డిని అమ్మకమది కస్టడీకి కావాలని కోరుతుండగా, మిథున్ రెడ్డి వైపు న్యాయవాదులు మాత్రం మిథున్ రెడ్డి ఎంపీ స్థాయి కనుక ఇతనికి జైల్లో కనీస సౌకర్యాలు కావాలని చెప్పేసి కూడా ప్రధానంగా న్యాయమూర్తికి ఈ రోజున నిన్న పిటిషన్ పెట్టారు. ఈ రోజు విచారణ రావడం కూడా జరిగింది. అయితే జైల్లో అంటే మిథున్ రెడ్డి ఎంపీ కేటగిరీకి ఉన్నాడు కనుక అతనితో మేము ములాఖతులు కావడానికి కానీ దానికి సంబంధించి ఇంటి నుంచి భోజనం పంపించడానికి కానీ మిథున్ రెడ్డి చదువుకునేందుకు రోజు న్యూస్ పేపర్స్ కావడానికి కానీ దీనికి సంబంధించి రాత్రి పూట నిద్రపోవడానికి కానీ టీవీ చూడటానికి కానీ అనుమతులు కావాలని చెప్పారు. కానీ దీన్ని పూర్తిగా ఏదైతే ప్రభుత్వం వైపు నుంచే ప్రభుత్వాలు ఆయన పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది. వీటన్నిటినీ చదువుకుని ఏదైతే మిథున్ రెడ్డి ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు, పేపర్ వార్తలు కానీ మీడియా వార్తలు కానీ వీటన్నింటినీ వచ్చే వార్తలు చదువుకుని రేపొద్దున మిథున్ రెడ్డి సాక్ష్యాధారాలను కూడా తారుమారు చేసే అవకాశం ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దు అంటూ కూడా ప్రభుత్వ లాయర్లు ఇప్పటికే మేజిస్ట్రేట్ ని కోరారు. అయితే దీనిపైన ఒక సంక్లిష్టమైన పరిస్థితి ఏర్పడి ఉంది. అంటే అతనికి ఎంపీకి అతనికి అంటే దాని రాజ్యాంగం ప్రకారం వస్తువులు కల్పించాలని ఉన్నప్పటికీ కూడా కీలక నిందితుడు అంటే రాష్ట్రంలోనే 3,500 కోట్లు భారీ కుంభకోణం జరిగిన నేపథ్యంలో అంటే ఉన్న నిందితుల్లో కూడా మిథున్ రెడ్డి A4 నిందితుడుగా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా 11 మంది నిందితుల్ని ఈ కేసులో అరెస్ట్ చేయడం కూడా జరిగిందని, వీరిలో ప్రధానంగా కచ్చిరెడ్డి రాజశేఖర్, రెండో నిందితుడైన దుంతిరెడ్డి వాసుదేవ్ రెడ్డి, మూడో నిందితుడు దొడ్డ సత్యప్రసాద్, నాలుగో నిందితుడు ఆయన ప్రస్తుతం ఈ రోజు విచారణకి నాకు సౌకర్యాలు కావాలని చెప్పేసి విచారణకి పిటిషన్ వచ్చిన నిందితుడైన పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, A5 గా బి సాయి ప్రసాద్ రెడ్డి, 6 సజ్జల శ్రీధర్ రెడ్డి అంటే సజ్జల గారి కుమారుడు, 7 ముత్తురెడ్డి అవినాష్ రెడ్డి, 8 బొండి చాణిక్య, 9 తొక్కల ఈశ్వర్ కిరణ్ కుమార్, 10 షఫీ అహ్మద్, 11 ఇది ఓలిక్ మల్టివేషనర్ దీనికి రిజిస్టర్ అడ్రస్ దీనికి విజయఆర్కే టాటా రోడ్ లో ఉంటుంది చెన్నైలో. దీనికి కీలకంగా ఈ ముంబై మహారాష్ట్ర ఈ ప్రాంతాలకు కూడా ఇతనే కీలకంగా వ్యవహరించి మద్యం డిస్టిలరీలతో కుంభకోణం నడిపించి ఆ మద్యం డిస్టిలరీలతో వచ్చిన సెకండ్ అమౌంట్ కూడా 100 కోట్ల రూపాయల డబ్బును కూడా ఫోన్ ద్వారా కానీ ఇతరత్ర నగదు ద్వారా కానీ చేరవేయడం కూడా జరిగింది. ఈ ప్రక్రియలో అంటే చైన్ లింక్ లాగా సాగిన ఈ స్కీమ్ లో కీలకంగా మిథున్ రెడ్డి వ్యవహరించాడని చెప్పేసి పోలీసులు ఇప్పటికే 300 పేజీల ఛార్జ్ షీట్ ని ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ అంటే మన ప్రధాన ఛార్జ్ షీట్ ఛార్జ్ షీట్ కూడా వేశారు. అంటే కీలకమైన సాక్ష్యాలు మరిన్ని కావాల్సి ఉంది. అంటే తక్కువ సమయం కావడం మూలంగా సాక్ష్యాలు సేకరించేందుకు చట్టపరంగా ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం సేకరించవలసిన అవసరం ఉంది. దీనికి కొంత ఆలస్యమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అందుకని సాక్ష్యాధారాలు సేకరించేందుకు కొంత సమయం కావాలని చెప్పేసి దానికి మరొకసారి కూడా ఛార్జ్ షీట్ వేస్తామని చెప్పేసి ఇప్పటికే సిట్ అధికారులు న్యాయమూర్తి ఎదుట చెప్పడం జరిగింది. అయితే దీన్ని పరిగణలో తీసుకుని న్యాయమూర్తి మరొకసారి ఛార్జ్ షీట్ వేసేందుకు కీలక నిందితుల వద్ద నుంచి స్టేట్మెంట్ సేకరించేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఇందులోనే ప్రధానాంశాలను మనం చూసుకుంటే కనుక మిథున్ రెడ్డి అకౌంట్ కి డబ్బులు వెళ్ళాయి. అట్లాగే మిథున్ రెడ్డి అకౌంట్ నుంచి కూడా ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ మంత్రి అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ స్వామి అకౌంట్ కూడా డబ్బులు వెళ్ళి నారాయణ స్వామి నేను హాజరు కావాల్సి ఉండగా అనారోగ్యం కారణంగా నేను హాజరు కావాలని చెప్పడం కూడా జరిగింది. అయితే నారాయణ స్వామి ప్రత్యేకంగా ఒక చిఫ్ ఇన్స్పెక్టర్ వెళ్ళి విచారించినప్పుడు వాళ్ళు ఆసక్తికరమైన విషయాలు చర్చించాడు. అసలు ఎక్సైజ్ అంటేనే తనకు తెలియదని, ఎక్సైజ్ కుంభకోణం కూడా తెలియదని, డబ్బులేమి నా వద్దకు చేరలేదని చెప్పేసి మాత్రం ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే నారాయణ స్వామి ఇచ్చిన స్టేట్మెంట్ మిగిలిన నిందితులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు 11 మంది అరెస్ట్ కాబట్టి నిందితుల స్టేట్మెంట్ కి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. అంటే ఈ నిందితులు చెప్పిన వాంగ్మూలాన్ని పోలీసులు సేకరించిన విషయాలని సాక్ష్యాలని క్రోడీకరించుకుంటే కనుక ఖచ్చితంగా ఈ డిస్టిలరీ కుంభకోణం ఎవరైతే చేశారో వారి నుంచి కూడా దీంట్లో నిందితులకి ప్రతి వారికి కూడా బ్యాంక్ అకౌంట్ ద్వారా డబ్బులు వెళ్తాం. అదే కాకుండా కూడా ప్రత్యేకమైన కొరియర్ కవర్ల ద్వారా క్యాష్ రూపంలో కూడా డబ్బులు వెళ్తాం కూడా జరిగినట్టుగా పోలీసులు టెక్నాలజీ ఆధారంగా వీళ్ళు ఏదైతే సెల్ ఫోన్ నుంచి డిలీట్ చేశారో ఆ విజువల్స్ ఆధారంగా కొన్ని కీలకమైన ఆధారాలను సేకరించి కోర్టులో పెట్టడం కూడా జరిగింది. ఈ ఆధారాలను ఈ వివరాలను
అన్నిటినీ సేకరించి దీనిపైన నిజ నిర్ధారణ చేయవలసిన సమయం ఉంది. నిజ నిర్ధారణ కోసం కూడా పోలీసులు మరొకసారి ఛార్జ్ షీట్ వేయనున్నారు. ఈ ఛార్జ్ షీట్ వేయనున్న నేపథ్యంలోనే కొన్ని కీలకమైన అంశాలు ఏదైతే ఒక వ్యక్తి తనకు తెలిసిన నిజాలు తెలిసినప్పుడు ఆ నిజాల్ని ఎలా మార్చుకోవాలి అని చెప్పేసి కూడా చెప్తుంటాడు. దీని ద్వారానే పలు న్యాయవాదులు కూడా మేము ములాఖత్తు కావాలి మిథున్ రెడ్డితో అని చెప్పేసి కూడా న్యాయవాదుల ద్వారా పిటిషన్ వేయడం. అయితే ఈ సాక్ష్యాలను తారుమారు చేసి రేపొద్దున కోర్టులో మిథున్ రెడ్డి రేపు విచారణలో ఏం చెప్పాలనే ముందుగానే ప్రిపేర్ చేసుకునే పరిస్థితులు కనిపిస్తే కనుక నిజాలు తారుమారు అయిపోయి అబద్ధాలు బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. అందు మూలంగా కేసు వీగిపోయే పరిస్థితి ఉంటుంది. దాని కారణంగానే దీనిపైన ప్రభుత్వం తరఫు నుంచి న్యాయవాదులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిథున్ రెడ్డి కీలక నిందితుడుగా ఉన్నాడు. ఏదైతే సమాజంలో జరుగుతుందో దాని ద్వారా పేపర్ల ద్వారా టీవీల ద్వారా తెలుసుకొని మిథున్ రెడ్డి ఏదైతే జ్యుడిషియరీకి అంటే న్యాయమూర్తి ఎదుట సంబంధం లేని సాక్ష్యాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. సంబంధం లేని సాక్ష్యాలు ఇవ్వటం మూలంగా ఏదైతే 3,500 కోట్ల కుంభకోణం ఎటువైపు వెళ్ళిందో తెలదు. దీనిపైన ప్రజాధనం వృధా అయింది, ప్రభుత్వ ధనం వృధా అయింది కనుక వీటన్నిటినీ కూడా విచారణలోకి తీసుకొని విచారణలో ఉన్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మిథున్ రెడ్డికి మిలాఖత్తులు కానీ ఇతరులు కలిసేందుకు కానీ ఏర్పాటు చేయకూడదు అని చెప్పేసి మాత్రం బలంగా వాదింటున్నారు. అయితే ఇది కీలకమైన కేసు కనుక వివిధ కోణాల నుంచి కూడా న్యాయమూర్తి గారు కూడా విచారించి అన్నింటినీ పరిగణలోకి తీసుకుని సాక్ష్యాధారాలు తారుమారు కాకుండా అంటే ఆ గైడ్ లైన్స్ ఎలా తీసుకోవాలో ఏంటనే ఉన్నత అంటే ఆయన పై కంటే ఉన్నత న్యాయమూర్తులను కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇటువంటి కేసుల్లో అంటే భారీగా అంటే మనకి గ్రీవెన్స్ లో 3 రకాలైన గ్రీవెన్స్ ఉంటాయి. ఇది ఆర్థిక సంబంధమైన గ్రీవెన్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆర్థిక సంబంధమైన గ్రీవెన్స్ లో పోలీసులు సాక్ష్యాలు సేకరించే ఇందుకు కొంత సమయం పడుతుంది, విచారణ తీసుకొచ్చేందుకు కూడా సమయం పడుతుంది. ఈ విచారణ తీసుకొచ్చే సమయంలో ఏదైతే పోలీసుల ద్వారా మీడియాలోకి రకమైన అంశాలను పరిగణలోకి వస్తాయి. ఈ అంశాలు ఏమేమి అంశాలు పరిగణలోకి వచ్చినాయి ఆ అంశాలన్నీ కూడా టీవీ ద్వారా పేపర్ల ద్వారా మిథున్ రెడ్డి జైల్లో ఉండే తెలుసుకుని ఈ సాక్ష్యాలని ఆధారాలని తారుమారు చేయడం అలాగే తానికేమీ తెలియదని చెప్పేసి మేజిస్ట్రేట్ డినై చేయడం కూడా ప్రధానమైన అంశాలుగా చర్చకు వచ్చే పరిస్థితి కూడా ఉంది. అందుకని ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని మిథున్ రెడ్డి ఈ రోజున ఏదైతే మిలాఖత్ కానివ్వండి, భోజనాలు కానివ్వండి, ఇతర వస్తువులు కానివ్వండి వీటన్నిటిపైన న్యాయమూర్తి గారు ఎదుట విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇందులో ప్రధానంగా చూసుకుంటే కనుక న్యాయమూర్తి ఎదుట విచారణకు వచ్చినప్పుడు మిలాఖత్తు ఎవరెవరు వస్తున్నారు ఏంటి అన్నదానికి కూడా కొంత పరిమితి కేటాయిస్తారు. ఇందులోనే చూసుకుంటే కనుక ఏదైతే ఒక ఎంపీకి ఇవ్వాల్సిన రాజ్యాంగ ప్రకారం ఏదైతే ఇవ్వాలో అదంతా ఇచ్చేందుకు కూడా ప్రధానంగా అంగీకరించాలా లేదా అనేది న్యాయమూర్తిలో ఆధారపడి ఉంటుంది. దానికి ఒక గ్రావిటీ అంటే ఒక కీలక నిందితుడిని జైల్లో రిమాండ్గా నిందితుడిగా ఉన్నప్పుడు ములాఖత్తుకి అనుమతించవలసిన అవసరం ఉంది. కానీ ఆ నిందితుడు ఏ మేర నేరం చేశాడు, ఈ నేరంతో ఎటువంటి సాక్ష్యాలు ముడిపడి ఉన్నాయి, ఎటువంటి ఆధారాలు ముడిపడి ఉన్నాయి, కేసు విచారణ ఎంత కీలకంగా ఉంది, కేసు ఎంత బలంగా ఉంది, దీంట్లో ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయవలసి ఉండగా వాళ్ళందరూ కూడా మిథున్ రెడ్డి చెప్పే దాన్ని బట్టి కానీ మిథున్ రెడ్డి ఏదైనా కోర్టులో ఇచ్చే వాంగ్మూలాన్ని బట్టి కానీ వాళ్ళందరూ కూడా కేసు పడుతుంది కనుక దీనిపైన అన్ని కోణాల్లో కూడా విచారించి అన్ని సాక్ష్యాలు తీసుకుని మాత్రమే మేజిస్ట్రేట్ గారు దీనిపైన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అనిల్ రైట్ వాసు, థ్యాంక్ యూ. కాసేపట్లో రెండో రోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. విపక్షాలు పార్లమెంటు ఉభయ సభల్లో రచ్చరచ్చ చేస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్పై చర్చకు పట్టుబడుతున్నాయి. నిన్న మొత్తం ఇదే ఎపిసోడ్ జరిగింది. లోక్సభ, రాజ్యసభ విపక్ష సభ్యుల నినాదాలతో దద్దరిల్లింది. ఇక ఇవాళ కూడా కాంగ్రెస్ పలు వాయిదా తీర్మానాలు ఇచ్చింది. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇవ్వగా లోక్సభలో మాణికం ఠాకూర్ వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇక బీహార్ ఓటర్ల జాబితాపై చర్చకు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వాయిదా తీర్మానం ఇచ్చారు. పార్లమెంటు సమావేశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు,
ఎస్ అనిల్, నేడు రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఉదయం 11 గంటలకు ఈ యొక్క ఉభయ సభలు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. నిన్న మనం చూసాము, నిన్న రెండు సభల్లో కూడా ఉభయ సభల్లో కూడా ఇటు అధికార విపక్షాల మధ్య తీవ్ర విమర్శలు ప్రతి విమర్శలతో 4 సార్లు కూడా సభలు వాయిదా పడినటువంటి పరిస్థితి మనం చూసాము. సో ఈ రోజు మరి కాసేపట్లో రెండో రోజు సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ రోజు కూడా అదే రిపీట్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు ఏదైతే బీహార్ ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానము లోక్సభలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మాణిక్యం ఠాగూర్ ఈ బీహార్ ఓటర్ల జాబితాపై చర్చకు ఒకవైపు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. సో వీటిపై ఈ రోజు చర్చకు వస్తుందా లేదా అనేది ఒక ఉత్కంఠ కొనసాగుతోంది. మరొక వైపు ఇటు నిన్న మనం చూసాము, ఉభయ సభల్లో కూడా పెహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్పై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. దానికి సభ 4 సార్లు కూడా వాయిదా పడినటువంటి పరిస్థితి మనం చూసాము. మరొక వైపు విపక్షాల డిమాండ్ ఒకవైపు ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేసులను మోస్తున్న రాబర్ట్ వాద్రాపై అధికార పార్టీ ప్రతి విమర్శలతో తొలి రోజు పార్లమెంట్ సమావేశాలు తీవ్ర వేడెక్కిన పరిస్థితి మనము చూసాము. అదేవిధంగా నిన్న 4 సార్లు 11 గంటలకు ప్రారంభమైనటువంటి సభ పహల్గాం లో జరిగిన ఉగ్రదాడిపై చర్చ జరగాలని చెప్పేసి విపక్షాలు తీవ్రంగా పార్లమెంట్ అంటే ఉభయ సభల్లో కూడా ఆందోళన చేశాయి. దీనికి స్పీకర్ కూడా ఈ యొక్క సభలను వాయిదా వేయడం జరిగింది. తిరిగి ప్రారంభమైన కూడా ఇట్లాంటి పరిస్థితి నిన్న కొనసాగినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ రోజు ఎట్లా జరగబోతా ఉంది అనేది చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ పై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో అధికార పార్టీ కూడా దిగి వచ్చింది. ఆపరేషన్ సింధూర్ పై వచ్చే వారం చర్చకు ఖచ్చితంగా అనుమతిస్తామని చెప్పి కూడా ఇటు ప్రభుత్వం కూడా ప్రకటించింది. సో మరి ఈ రోజు కూడా రెండవ రోజు ఖచ్చితంగా ఈ రోజు ఆపరేషన్ సింధూర్ పై చర్చించాలని విపక్షాలు పట్టుబడతాయా, లేదంటే అధికార పార్టీ చెప్పినట్టు మరో వచ్చే వారంలో చర్చిద్దామని చెప్పి చెప్పారో సో విపక్షాలు ఏం చేయబోతా ఉన్నాయి అనేది ఇక్కడ కీలకంగా మారింది. మరొక వైపు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా ఒకవైపు, మరొక వైపు ఈ యొక్క ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఇంకా కొన్ని బిల్లులు కూడా ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలని చూస్తా ఉంది. ఈ బిల్లులపై చర్చ కదావుగా జరుగుతుందా, లేదంటే విపక్షాల ఆందోళన మధ్య సభ కొనసాగుతుందా అనేది చూడాల్సి ఉంటుంది. మరొక వైపు ఈ షిప్పింగ్ డాక్యుమెంట్ల సరళీకరణకు బాటలు వేసే బిల్ ఫామ్ ల్యాండింగ్ బిల్లు 2025కి సంబంధించి రాజ్యసభ నిన్న ఆమోద ముద్ర వేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మరికొన్ని బిల్లులు కూడా సభలో ప్రవేశపెట్టేందుకు అధికార పార్టీ ఒకవైపు ఈ యొక్క ఏదైతే ఈ సమస్యలు ఉన్నాయో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మణిపూర్ అల్లర్లు కావచ్చు, అదేవిధంగా ఇతర సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలపై విపక్షాలు గలమెత్తే అవకాశం కనిపిస్తా ఉంది. బీహార్ ఓటర్ల సవరణకు సంబంధించి దానిపై చర్చకు పట్టుబట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే వీటికి సంబంధించి వాయిదా తీర్మానాలు కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వాటిపై చర్చించాలని చెప్పేసి కూడా ఈ రోజు విపక్షాలు అయితే వెళ్ళలోకి వెళ్లి కూడా ఈ యొక్క నిరసన చేపట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు కూడా వాడి వేడిగా సాగే అవకాశం కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే ఈ యొక్క సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. మరొక వైపు ప్రశ్నోత్తరాలను కూడా ఈ రోజు కూడా రద్దు చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఎట్లాంటి ఏ విధంగా ఈ యొక్క ఉభయ సభలు కూడా జరగబోతున్నాయనేది మాత్రం అయితే ఒక ఉత్కంఠ అయితే పరిస్థితి కొనసాగుతా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఇల్లీగల్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రచారంతో సంబంధం ఉన్న కేసులో ఈడీ 4 సినీ తారలకి నోటీసులు జారీ చేసింది. రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మిలను ఈ కేసులో విచారణ కోసం హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. రేపు 23న రానా దగ్గుపాటి, ఈ నెల 30న ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ ఆగస్టు 6న, మంచు లక్ష్మి ఆగస్టు 13న ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇక ఇల్లీగల్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్కు సంబంధించి ఈ యాప్లతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారనే విషయంపై ఈడీ లోతైన విచారణ జరుపుతుంది. మరిన్ని వివరాల కోసం ఈడీ ఈ నటులను ప్రశ్నించనుంది. ఈ విషయంపై సినీ పరిశ్రమలో చర్చలు జోరందుకున్నాయి. తదుపరి విచారణలో ఏ విధమైన వివరాలు బయటపడతాయనేది ఆసక్తికరంగా మారింది. పాన్ కార్డ్ సహా బ్యాంక్ లావాదేవీలు,
లోన్ యాప్స్ కంపెనీలతో అగ్రిమెంట్లకు సంబంధించిన డాక్యుమెంట్లతో బషీర్బాగ్లోని ఈడీ జోనల్ ఆఫీసులో హాజరు కావాలని సూచించింది. పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నంలో లోన్ యాప్స్పై నమోదైన వేర్వేరు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ రిజిస్టర్ చేసింది. లోన్ యాప్స్ ప్రచారకర్తలుగా వ్యవహరించిన నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సినీ హీరోలు విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి సహా మొత్తం 29 మందిని ఈసీఐఆర్లో చేర్చింది. ఈ క్రమంలోనే విచారణకు షెడ్యూల్ సిద్ధం చేసింది. ఏపీ, తెలంగాణలో జంగ్లీ రమ్మీ, A23, జిత్విన్, పరిమ్యాజ్, లోటస్ 365 సహా ఇతర ప్లాట్ఫామ్లకు 29 మంది సెలబ్రిటీలు ప్రమోట్ చేశారు. ఇక వీరందరికీ ఆయా యాప్స్ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో చెల్లింపులు జరిగాయని ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో తేలింది. సెలబ్రిటీలు చేసుకున్న అగ్రిమెంట్లు సహా యాప్స్ కంపెనీల నుంచి సెలబ్రిటీల అకౌంట్లతో డిపాజిట్ అయిన డబ్బుకు సంబంధించిన డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్న, బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది. సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చింది ఈడీ. ఇందులో నిందితులుగా ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా తెలియజేశారు. పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్ జరిగిందన్న ఉద్దేశంతోనే ఈడీ అధికారులు ఈ నోటీసులు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఇందులో ప్రముఖ సెలబ్రిటీస్ అందరూ ఉన్నారు. దగ్గుబాటి రానాను జూలై 23 అంటే రేపు విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసుల ద్వారా తెలియజేశారు. తర్వాత సీనియర్ నటుడు ప్రకాష్ రాజు జూలై 30న విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. అలాగే మంచు లక్ష్మి ఆగస్టు 13న విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులను ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఆయా కంపెనీల నుంచి వీరికి ఈ సెలబ్రిటీస్ అందరికీ పెద్ద మొత్తంలో నగదులు ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగాయి. పెద్ద మొత్తంలో డబ్బులు సమర్పించుకున్నారు. వీళ్ళు యొక్క యాప్స్ ను ప్రమోట్ చేయడం కారణంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. వాళ్ళ జీవితాలు నాశనమయ్యేటువంటి విషయాన్ని ఇటు ఈడీ అధికారులు గుర్తించడం జరిగింది. ఇప్పటికే సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో ఇటు హైదరాబాద్ కు సంబంధించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోను, సైబరాబాద్ కు సంబంధించి మియాపూర్ పోలీస్ స్టేషన్ లో దాదాపు 29 మంది సెలబ్రిటీస్ మీద కేసు నమోదవడం జరిగింది. ఈ కేసులకు సంబంధించి ఇందులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందన్నటువంటి ఉద్దేశంతోనే ఆ ఎఫ్ఐఆర్ కాపీలను తెప్పించుకున్నటువంటి ఈడీ అధికారు మనీ లాండరింగ్ కు జరిగిందన్నటువంటి ఉద్దేశంతో ఈసీఐఆర్ నమోదు చేయడం జరిగింది. సో ఈ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి ప్రమోషన్ కేసులోనే ఎంతో మంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఉద్దేశంతో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను లాంగ్ ఆర్డర్ పోలీసులు విచారణ చేస్తూనే ఉన్నారు. జరిగినటువంటి క్రైమ్ కు సంబంధించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పలువురు సెలబ్రిటీలను విచారించడం జరిగింది. అలాగే మియాపూర్ పోలీస్ స్టేషన్ లోను మరికొంతమందిని విచారణకు రావాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు కొంతమంది సెలబ్రిటీస్ మాత్రమే ఇటు పోలీసులు పిలిచినటువంటి విచారణకు హాజరై వారి యొక్క స్టేట్మెంట్లను ఇవ్వడం జరిగింది. ఇంకా ఇప్పుడు ఏదైతే ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయో 29 మీద వీళ్ళందరికీ సంబంధించి కూడా వీళ్ళని విచారించాలని ఈడీ అధికారులు భావిస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే నోటీసులను జారీ చేయడం జరిగింది. మరి రేపు దగ్గుబాటి రానాను విచారణకు రమ్మని తెలియజేసిన నేపథ్యంలోనే మరి ఈడీ విచారణకు వీళ్ళు హాజరవుతారా లేదా అనేది కొంచెం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్ రత్న, థ్యాంక్ యూ.